శ్రీగురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరదేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కేనేషితం వదతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి కే చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోకవాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షురతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాతు అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాదధి ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్వ్యాచచక్షిరే. ఇంతవరకు ఈ మంత్రవర్ణాలకి మనం అర్థాన్ని యథాశక్తిగా గ్రహించాం. అయితే ఈ గ్రహించిన అర్థాన్ని మరింతగా ప్రతినిత్యం దృఢపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయాన్నే గమనించినటువంటి ఉపనిషత్తు అదే ప్రయత్నం చేస్తున్నది. ఏన యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. కంటికి కన్ను, చెవికి చెవు, మనస్సుకు మనస్సు, ప్రాణానికి ప్రాణము అయినటువంటిది ఒకానొక తత్వం ఉన్నదయ్యా, అదే ఆత్మతత్వం. దానిని నువ్వు భావించి కేవలం నీ ఇంద్రియాలనే దృష్టిలో పెట్టుకుని కాదు, మొత్తం సమస్త జగత్తుని ఎత్కించా అంతటినీ దృష్టిలో పెట్టుకుని అంతటినీ నడిపించేది అదే అనే భావంతో నువ్వు నీ ఇంద్రియాల్లో నుంచి ఈ జగత్తులో నుంచి కూడా అతిముచ్య ధీరాః ప్రేత్య అస్మాల్లోకాద్ అమృతా భవంతి అని మనం నిత్యం మననం చేయడానికి వీలైనటువంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని మనకి ఉపనిషత్తు ఉపదేశించిందో, ఇప్పుడు ఆ ఉపనిషత్తు ఆత్మపదార్థం అంటే ఈ సాధకుడికి ఇంకా పూర్తిగా తెలిసినట్లు లేదు అనే ఆలోచనతో ఇప్పుడు మరొక విధంగా ఆ ఆత్మతత్వాన్ని తెలియజెప్తున్నది. దానికి శంకర భగవత్పాదులు ఉపోద్ఘాతంలో 2 ముక్కలు చెప్తున్నారు. ఏమని? యద్వాచా ఇది మంత్రానువాదో దృఢ ప్రతీతే యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అనే మంత్రం ఎందుకు చెప్తున్నారయ్యా ఇవన్నీ కూడాను అంటే, ఆత్మ జ్ఞానం నీకు దృఢంగా ప్రతీతం కావాలి అనే ఉద్దేశంతో, అది బాగా తెలియాలి అని. అన్యదేవ తద్విదితాత్ ఇది యహ అయం ఆగమార్థో బ్రాహ్మణోక్తః. పరంపరగా వచ్చే అర్థమేమే నీకు చెప్పాను తప్ప వేరే కాదు అని. అన్యదేవ తద్విదితాదధో అవిదితాదధి ఇతి శుశ్రుమ పూర్వేషాం. పూర్వులు మాకు ఈ మాట చెప్పారని స్పష్టంగా వేద ఋషులు చెప్తున్నారే. పూర్వులెవరో నారాయణుడే. ఆ నారాయణ ప్రోక్తమైనటువంటి మాటనే మేము నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అని మనం గురు పరంపరని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఆది గురువు నారాయణుడే. కాబట్టి అక్కడి నుంచి సంప్రదాయంగా వచ్చినటువంటి విషయాన్ని మేము ఇప్పుడు నీకు అది ఏదైతే ఉందో తస్య ఏవ దృఢిమ్నే
అదే బాగా నీకు దృఢపడడం కోసం మంత్రాహ యద్వాచ ఇత్యాదయ పక్ష్యంతే. ఇలా ఈ మంత్రాలన్నీ ఇప్పుడు నీకు మేము చెప్తున్నాము. అది ఏమిటా మంత్రం? యద్వాచానభ్యుదితం ఏన యత్ వాచ అనభ్యుదితం. ఏ ఆత్మతత్వం అయితే వాక్కుల చేత అభ్యుదితం కాబడదో, చెప్పబడదో, తెలియచేయబడలేదో, పైగా ఏన వాగభ్యుజ్యతే శ్రోత్రస్య శ్రోత్రం యద్వాచోహ వాచం. వాక్కుకే అది వాక్కు దాన్ని చెప్పలేదు. అది వాక్కుని ప్రచలింపజేస్తుంది, వాక్కుని కదిలింపజేస్తుంది, వాక్కుని వ్యాపింపజేస్తుంది, వాక్కుని దాని విషయంలో పడేటట్లు చేయగలదు. అది ఉంటే ఇది తన విషయంలో పడటమే తప్ప అంతకంటే దీనికి ఏమిటో తెలియదు. ఎందుకు? వాక్కు జడ పదార్థం, దానికి చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మతత్వం. అదే చెప్తున్నారు ఇప్పుడు. ఏది చైతన్యమే ఉనికిగా గలదయో వాక్కు అనే యతు అంటే చైతన్యమాత్ర సత్తాకం అని. మంత్రవర్ణంలో మొట్టమొదట యత్ వాచానభ్యుదితం. యత్ అంటే ఏదైతే అని కదా అర్థం. ఏది ఇక్కడ అంటే చైతన్యమైన ఉనికి, ఆత్మతత్వం. అది ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో అది వాచ అంటే వాక్కు చేత. వాక్ అంటే ఏమిటండి? శంకర భగవత్పాదులు చక్కటి అద్భుతమైన వివరణ ఇస్తున్నారు. వాక్కితి జిహ్వా మూలాదిషు అష్టసు స్థానేషు విషక్తం ఆగ్నేయం వర్ణానాం అభివ్యంజకం కరణం. వాక్ అనేది ఒక కరణము, ఒక పనిముట్టు. దానికి ఏమిటి, ఎక్కడెక్కడ ఏ బలం, ఏ స్థానాలు ఉన్నాయి? అవి జిహ్వామూలాదిషు అష్టసు. జిహ్వామూలాదులు మొదలైన 8. ఏమిటవి అంటే వాక్కుచే అష్టసు హృదయం, కొండనాలిక, కంఠం, అంగుడి, పళ్ళు, ముక్కు, పెదవులు, దవడ అనే 8 స్థానాల్ని ఆశ్రయించి ఉంటుంది వాక్కు. ఈ 8 స్థానాల్లో నుంచి బయలుదేరుతూ ఉంటుంది. జిహ్వామూలాదిషు అవి ఏంటవి? హృదయం, కొండనాలిక, కంఠం, అంగుడి, పళ్ళు, ముక్కు, పెదవులు, దవడ అనే 8 స్థానాలలోనూ ఉంటుంది. ఆ స్థానాల్లో ఉంటూ ఆగ్నేయం అగ్నిదేవతగా గలది. పైగా దాని పని ఏమిటి? వర్ణానాం అభివ్యంజకం. వర్ణాల్ని తెలుపు చేస్తూ ఉంటుంది వాక్కు. అటువంటిదైన కారణము. మరి వర్ణాహ అంటే అర్థం ఏమిటండి? వర్ణాలని తెలియజేస్తుంది వాక్కు. బాగుంది. వర్ణాహ అంటే వర్ణాశ్చ అర్థ సంకేత పరిచ్ఛిన్నాహ. వర్ణములైతే అర్థము యొక్క సంకేతం చేత నిర్ధారించబడినవై ఉంటాయి. పరిచ్ఛిన్న నిర్ధారించబడినవి. అర్థం యొక్క ఈ అర్థానికి ఇన్ని వర్ణాలు అని ఒక పరిచ్ఛేదం అక్కడ ఉంటుంది. పరిచ్ఛిన్నా ఏతావంతః ఇదిగో ఇన్ని అని. ఏవం క్రమ ప్రయుక్త ఈ క్రమంలో వీటిని ప్రయోగించాలి అని ఆ వర్ణాలు నియోగింపబడి ఉంటాయి, పరిచ్ఛిన్నమై ఉంటాయి. అవి వర్ణాలు. అది వర్ణ వ్యవస్థ. పైన చెప్పిన స్థాన వ్యవస్థ. స్థానాలు 8 జిహ్వామూలాదులు, వర్ణాలు ఇవి. ఇది వర్ణ వ్యవస్థ. ఈ వర్ణాలు ఏం చేస్తాయి? అర్ధ సంకేత పరిచ్ఛిన్నాలు. ఏతావంతః ఇన్ని అని. ఏవం క్రమ ప్రయుక్త ఈ క్రమంలో ప్రయోగింపబడాలి అని. ఇది వర్ణాల యొక్క వ్యవస్థ. ఇంకపోతే ఏవం తదభివ్యంగ్య శబ్ద పదం వాక్. ఇది అది వాక్ అంటే. ఇప్పుడు వాక్కుకి స్థానాలు చెప్పారు. తదభివ్యంగ్య శబ్ద అంటే ఈ విధముగా ఇంద్రియముచే ప్రకటము చేయబడే పదం వాగితి ఉచ్యతే. ఇంద్రియ ఈ విధంగా ఈ చెప్పిన నియమాల ప్రకారం, ఈ స్థానాల నుంచి ఈ నియమాల ప్రకారం బయటికి వచ్చేటటువంటి ఆ వాక్కుకి ఆ పదమే వాక్కు అంటారు. ఉచ్యతే. అకారో వై సర్వా వాక్కు అని ఐతిరేయ ఆరణ్యకం చెప్తోంది. అకారమే మొత్తం. ఆ వాక్కంతా అకారమే. సైష
ఆ వాక్కు కూడా స్పర్శాంతస్థోష్మభిర్వ్యజ్యమాన, స్పర్శములు అంతస్తములు ఊష్మములు వీటి చేత కాదయో మాంసాన స్పర్శా ఎరళవ అంతస్థా షర్ష ఊష్మాణ అని కదా చెప్పారు. అటువంటి ఈ ఈ స్పర్శలు అంతస్థలు ఊష్మముల చేత వ్యజ్యమానమై బహ్వీ నానా రూప అనేక అనేక రూపములతో కూడినదై బహ్వీ అభివ్యక్తమై అది ఉన్నది, అనేకముగా ఉన్నది అని శృతి మనకి చెప్తోంది. ఇది శృతే మితం అమితం స్వర సత్యానృతే ఏష వికారో యస్యాహ తయా వాచ పదత్వేన పరిచ్ఛిన్నయ కరణ గుణవచ్చ అనభ్యుతితం. అది అటువంటి వాక్కు చేత జిహ్వామూలాదుల్లో ఉద్భవించి ఆ తర్వాత వర్ణం అనే పేరు పొంది తర్వాత పదం అనే పేరు పొంది తన యొక్క తాను ఇవ్వవలసినటువంటి అర్థాన్ని ఇచ్చి తన పరిమితులకు లోబడి అర్థాన్ని ఇచ్చేటటువంటి స్పర్శాంతస్థాల యొక్క రూపంలో వ్యజ్యమానం అవుతూ ఉన్నటువంటి పదముల సమూహమే వాక్కు అని చెప్పాం. ఆ వాక్కు ఇప్పుడు మితం అంటే పాదాల్లో వర్ణాల సంఖ్య ఖచ్చితంగా నిర్ధారితమై ఉంటే అది మితం, అది ఋగ్వేదం అని చెప్తారు. అలాగే అమితం అంటే ఇంత అనే పాదాల్లో వర్ణాలు ఇన్ని అనే ఒక నియమం లేకపోతే అది అమితం, ఖచ్చితంగా నిర్ధారణ కాదు, అది యజుర్ మంత్రాలు అంటారు. స్వర ప్రధానమైంది సామవేదం అంటారు. సత్యానృతే అంటే సత్యం ఓంకారం, అనృతే అంటే నా అబద్ధం కాని నిజం, ఓంకారం కానిది నా, ఓంకారం నకారం వీటితో ఇవన్నీ కూడా వాక్కు యొక్క ఏషః వికారాః యస్యాః, ఇవన్నీ వాక్కు యొక్క వికారాలు. వాచా పదత్వేన పరిచ్ఛిన్నయ, ఇవన్నీ వాచా వాగింద్రియమే గుణంగా కలిగినటువంటి పదత్వేన పదం చేత పరిచ్ఛిన్నాః, అవన్నీ పరిచ్ఛిన్నమై పరిమితమై ఉన్నాయి. అటువంటి వాగింద్రియమే గుణముగా గల ఆ వాక్కుచే పరబ్రహ్మ చెప్పబడదు. వాక్ అనే దానికి విపులమైన అర్థం చెప్పి ఈ వాక్కు కూడా పరబ్రహ్మని చెప్పలేదు, పరబ్రహ్మని గురించి వివరించి చెప్పలేదు. ఏ పరబ్రహ్మని చెప్పగోరి విషయంలో ఇంద్రియంతో కూడిన వాక్కు ప్రేరితం అవుతోందో, అంటే ఏ చైతన్యం అనే వెలుగుచే ప్రకాశింపజేయబడినదై ప్రయోగింపజేయబడుతున్నదో అని అర్థం. అది ప్రయోగించబడుతోంది దేని చేత? చైతన్యం అనే వెలుగు దాని మీద పడినప్పుడు అది ప్రకాశింపజేయబడుతోంది, ప్రయోగించబడుతోంది. అది ఏదైతే వాక్కుకి ఆ వాక్ అనే చెప్పబడిందో, శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పారు కదా, ఆత్మయే పలుకుచున్నదై వాగేంద్రియం అనబడుతుంది. ఇక్కడ వాక్కుకి ఏమీ సొంతం అంటూ లేదు, ఆ ఆత్మయే దీని మీద పడి ఇలా వినబడుతున్నది, ఆత్మయే మాట్లాడుతున్నది, ఆత్మయే వినబడుతున్నది. ఇది కేవలం నిమిత్తం మాత్రమే, ఈ శ్రోత్రం నిమిత్తం మాత్రమే, శ్రోత్రానికి కారణమైనది వాక్కు అని చెప్తున్నారు. ఆ ఆత్మ పదార్థమే అది చెప్పబడుతున్నదో, ఆ ఆత్మయ అయితే వాగేంద్రియాన్ని లోపల ఉన్నదై నియంత్రిస్తోంది. ఆ వాగేంద్రియం లోపల ఎవరున్నారు? వాక్కు ఉన్నది, ఉండి దాన్ని నియంత్రిస్తోంది అని కూడా మనకి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు. చేతన పురుషుల్లో ఏ వాగేంద్రియం అయితే ఉన్నదో, చేతనవంతులైన పురుషుల్లో వాగేంద్రియం ఏదైతే ఉందో అది వర్ణముల యందు ప్రతిష్ఠించబడినది. ఆ పురుషుని చేత ఉచ్చరించబడే వర్ణాల్లో ఆ వాగేంద్రియం ప్రతిష్ఠించబడింది. దాన్ని ఎవరైనా సరే బ్రహ్మవేత్త తెలుసుకుంటాడు అనే ప్రశ్న లేవనెత్తి, దేంతో జీవుడు కలయందు మాట్లాడుతున్నాడో అది వాక్కు అని ఉత్తరం ఇచ్చారు, సమాధానం చెప్పారు. ఎందుకంటే మాట్లాడేవాని యొక్క ఆ మాట్లాడే శక్తి నిత్యమైన వాక్కు, అదే వాక్కునకి వాక్కు. మాట్లాడేవారెవరు? ఆత్మ పదార్థం. ఆయన నిత్యమైన శక్తి ఏది? ఆత్మశక్తి. అదే వాక్కు, అదే రూపం, అదే దృశ్యం, అదే ఇది, అదే సమస్త ప్రపంచమును. కొంచెం డొంకతిరుగుడుగా చెప్పినా సూటిగా చెప్తే ఒకే ఒక విషయం, ఏదైతే ఆత్మ పదార్థం ఉన్నదో అదే అన్నింట్లో ప్రతిఫలించి ఆయా రూపాల్లో బయటపడుతున్నది. వాగింద్రియంలో ప్రవేశించి వాక్కుగా బయటకు వస్తున్నది ఇది కాదు, అదే కంటిలో ప్రవేశించి దృశ్యంగా బయటకు వచ్చి కనపడుతున్నది.
చెవిగా ప్రకాశించి శబ్దాన్ని వినిపింపజేస్తున్నది. సూర్యుడుగా ఉండి సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నది. చంద్రుడిలో ఉండి చంద్రుడి మీద పడి చంద్రుడిని నియమిస్తున్నది. నదుల్ని, సముద్రాల్ని, భూమిని, వాయువుని, అంత ఆకాశాన్ని అన్నింటిలోనూ అది ఉండి అన్నింటినీ నియమిస్తున్నది. అదే పంచేంద్రియాల్లోనూ ఉండి పంచేంద్రియాల్ని నియమించి అవి వాటి యొక్క స్థానాల్లో పడేటట్లు చేస్తున్నది. కానీ ఉపనిషత్తు ఎక్కడ మొదలైంది? అనుమానం ఎక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చారు? అది ఒక విశేషంగా చెప్పారు. ఏమని? కేన కేనే కేన కేన ప్రేరితం ప్రైతి కేనేషితం పతతి ప్రేషితం మనః అని ఇంద్రియాలకి పరిమితమై ఇంద్రియాల్లో సీన్లో పెట్టి చూపించి నీకు చెప్తున్నారు. కానీ దాని వెనకాల ఎంత భావన ఉన్నది. ఇదంతటినీ చేసేది ఆ బ్రహ్మవేత్తే. ఎందుకంటే మాట్లాడేవాడి ఆ మాట్లాడే శక్తి నిత్యమైన వాకే. చైతన్య ప్రకాశమే ఆ నిత్యమైన వాకు యొక్క స్వరూపం. ఎందుకంటే మాట్లాడేవాడి మాట్లాడే సామర్థ్యానికి లోపం అవటం అనేది లేదని శృతి చెప్తోంది. అదే చెప్తున్నారు. ఏనా ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారు అంటే యత్ వాచ అనభ్యుదితం అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఏన వాక్ అభ్యుజ్యతే దాన్ని వివరించి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి. ఏన అంటే ఏ ఆత్మతత్వం చేత బ్రహ్మణ వివక్షితే అర్థే తాను ఏ అర్థాన్ని చెప్పాలో ఆ అర్థంలో సకరణ వాక్కు కరణాలతో కూడినటువంటి వాక్కు అభ్యుజ్యతే పోయి పడుతున్నది. ఎలాగా? చైతన్య జ్యోతిష ప్రకాశ్యతే ప్రయుజ్యతే ఆ చైతన్య జ్యోతిషు చేతనే ప్రకాశింపచేయబడి ప్రయోజ్యమానము అవుతూ ఉన్నది. యద్వాచోహ వాచం వాక్కు ఇది ఉక్తం వదన్ వాక్కు యో వాచమంతరో యమయతి ఇత్యాది చ వాసనైకి. ఇవన్నీ ఈ మంత్రాలన్నీ ఇప్పుడు చెప్పిన ఈ అర్థాన్ని సమర్థించేటటువంటి మంత్రాలు. యా వాక్ పురుషేషు స ఘోషేషు ప్రతిష్ఠిత కశ్చిత్ తాం వేద బ్రాహ్మణ. అది అందరిలోనూ ఉంది, అన్నింట్లోనూ సమస్తంలోనూ ఉంది. కానీ ఆ కశ్చిత్ తాం వేద బ్రాహ్మణ ఒకానొక బ్రాహ్మణ అంటే నిరంతరం బ్రహ్మయందు సంచరించేటటువంటి తత్వం కలిగిన ఒకానొక వ్యక్తి తాం వేద ఆ శక్తిని తెలుసుకుంటాడు. ఇది ప్రశ్నం ఉత్పాద్య ప్రతివచనం ఉక్తం. ఆ ప్రశ్నని ఆలోచనలో పెట్టి దానికి జవాబు శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్తున్నారు. అంతే తప్ప అందరికీ తెలుస్తుందని కాదు. ఎవరికి తెలుస్తుంది? యా వాక్ పురుషేషు పురుషుల్లో ఏ వాక్కు ఉందో సా ఘోషేషు ప్రతిష్ఠిత అది ఘోషేషు ప్రతిష్ఠిత అంటే చేతన అది వర్ణముల యందు ప్రతిష్ఠించబడింది. పురుషునిలో ఉన్న వాక్శక్తి ఎందులో ప్రతిష్ఠించబడింది? ఘోషేషు వర్ణముల యందు ప్రతిష్ఠింపబడి దానిని కశ్చిత్ తాం వేద ఒకనొకడు ధీర తెలుసుకోగలుగుతాడు. అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తున్నారు. మనం కూడా మన బుద్ధి స్థాయి అంతటికి ఎదగాలి. అంతే తప్ప ఇప్పుడు ఈ స్థాయిలోనే కూర్చుంటే మనం కూడా మన వాక్కు కూడా చెప్పలేదు, మనకి కూడా అది అభ్యుజ్యమానం కాదు. ఎక్కడికి వెళ్ళాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. యా వాక్ పురుషేషు సా ఘోషేషు ప్రతిష్ఠిత కశ్చిత్ తాం వేద బ్రాహ్మణ. ఒకానొక బ్రాహ్మణుడు బ్రహ్మనిష్ఠుడైన వాడికే తనలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి దేన్ని ఏ విధంగా ప్రేరేపిస్తోందో ఆ విషయం కశ్చిత్ మా బ్రాహ్మణ వేద. ఎవరో ఒక ధీమంతుడైన బ్రాహ్మణుడికే తెలుస్తుంది. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ కులవాచకం జాతివాచకం కాదు. బ్రహ్మనిష్ఠుడు ఎవరైనా సరే బ్రహ్మనిష్ఠుడుగా ఉంటే అతడికే తెలుస్తుంది తప్ప సామాన్యంగా ఊరికనే రోజు 4 ముక్కలు చెప్పుకొని ఇలా చెప్పుకొని అలా వెళ్ళిపోతే దానివల్ల అలాంటి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనమంతా కూడా తెలియని వాళ్ళ వర్గంలోనే పడుతున్నాం. ఇందుకోసం మనం ఏమీ బాధపడక్కర్లేదు, ఆనందించాలి. ఎందుకని
ఓహో, మనం తెలుసుకోవలసింది ఏది? అతిముత్య ప్రేత్య కంటే ముందు తెలుసుకోవలసిన ఈ విషయం ఉంది. ఏ విషయం అంటే నీలో ఉన్నటువంటి ఈ ఈ ఈ భగవత్పాదులు ఈ వాక్యానికి సారాంశం ఏమిటంటే నీలో ఉన్న ఆత్మతత్వాన్ని, అది చేసే పనిని, దానివల్ల నీ ఉపాధి, నీ శరీరం ఏ విధంగా, అదిగో చెప్పారుగా, చైతన్య జ్యోతిష ప్రకాశ్యతే ప్రయుజ్యతే అని చెప్పారుగా. అది తెలుసుకోవయ్యా. అది తెలుసుకుంటే నీకు సమస్తం విదితం అయిపోతుంది. అది ఉత్పాద్య ఘోషేషు ప్రతిష్ఠిత కశ్చిత్ తాం వేద బ్రాహ్మణ ఇది ప్రశ్నముత్పాద్య అనే అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో కేనేషితం పతతే అనే ప్రశ్నను ఉత్పాద్య ప్రతివచనం శ్రోత్రస్య శ్రోత్రం అని ప్రతివచనం ఉక్తం చెప్పారు. ఇది అర్థం చేసుకోవడంలో పెద్ద కష్టమే ఉంది. సా వాగ్యయా స్వప్నే భాషతే ఇది దేంతో జీవుడు కలయందు మాట్లాడుతున్నాడో అది వాక్కు అని ఉత్తరం ఇవ్వబడింది. సాహి వక్తు వక్తి నిత్య వాక్కు చైతన్య జ్యోతి స్వరూప. ఆ వాక్యే వక్త యొక్క వక్తి, వక్త యొక్క వాక్కు, అదే చైతన్య జ్యోతి స్వరూపము. నహి వక్తుర్వక్తేర్ విపరిలోపో విద్యతే అంటే ఆ వక్త యొక్క ఆ వక్తృత్వంలో విపరిలోపో న విద్యతే, లోపం ఎప్పటికీ ఉండదు, అది ఎప్పుడు నిత్యము. తదేవ ఏన వాగ్ అభ్యుజ్యతే అన్నదానికి వివరించి చెప్పారు. ఇప్పుడు తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే, ఇది కూడా చెప్పేస్తున్నారు. ఈ వాక్యం కూడా చెప్తున్నారు. తదేవ ఆత్మస్వరూపం బ్రహ్మ. ఎటువంటిది? తదేవ అదే ఆత్మస్వరూపమే. అది ఎటువంటిది? అదే బ్రహ్మ. అది ఎటువంటిది? నిరతిశయం, దానికంటే మించింది మరొకటి లేదు. భూమాఖ్యం, భూమా అంటే సర్వవ్యాపకం, ఇది బిగ్గెస్ట్, పెద్దది. ఆఖ్యం బృహత్వాత్ బ్రహ్మ, పెద్దది కాబట్టి ఇంకా దీనికంటే పెద్దదంటూ ఏదీ లేదు కాబట్టి అది అందువల్ల బ్రహ్మ. ఇది విద్ధి విజానీహి త్వం తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే బ్రహ్మ అని తెలుసుకో. ఏది బ్రహ్మ అండి? వాక్కు దేనిని చెప్పలేదో, దేని చేత వాక్కు తన విధిలో ప్రవర్తిస్తోందో అటువంటి చైతన్య జ్యోతి స్వరూపమైన భూమా అని పేరు కలిగిన బృహత్వం కలిగినదే బ్రహ్మ అని నువ్వు తెలుసుకో. ఇది విజానీహి యైహి వాగాద్యుపాధిభిః వాచోహ వాక్ చక్షుషశ్చక్షుః శ్రోత్రశ్చ శ్రోత్రం మనసో మనః కర్త భోక్త విజ్ఞాత నియంత ప్రశాసిత విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఇత్యేవమాదయ సంవ్యవహారాः. ఈ చెప్పటాలు అన్నీ కూడా అసంవ్యవహార్యే నిర్విశేషే పరే సామ్యే బ్రహ్మణి ప్రవర్తంతే. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా ఇవన్నీ ఈ వ్యవహారాలన్నీ ఆ వ్యవహారం అంటూ లేని విశేషాలు, ఈ విశేషాలన్నీ విశేషాలు లేని, ఈ వ్యవహారాలన్నీ వ్యవహారం అంటూ ఏదీ లేని, ఈ అపరమైనవన్నీ పరమైన, ఈ విషమములన్నీ సమానమైన ఆ బ్రహ్మణి ప్రవర్తంతే, ఆ బ్రహ్మలోనే ఉన్నాయి. తాన్ వియోదస్య, అదిగో ఇవన్నీ నువ్వు వదిలిపెట్టే. అతిముత్య అంటే అదే అర్థం. ఇవన్నీ వదిలిపెట్టాయి. ఏవన్నీ వదిలిపెట్టాలి? ఇవన్నీ వదిలిపెట్టడం చాలా కష్టమండి. ఒకసారి చూసుకో. వాగాద్యుపాధిభిః వాచోహ వాకు వాగాదులు ఉన్నాయిగా, ఉపాధులు నీకు ఏమిటి? వాకు, చక్షువులకి చక్షువు, శ్రోత్రాలకి శ్రోత్రం, మనస్సుకి మనస్సు, నీ ఏదైతే కర్త, ఏదైతే భోక్త, ఏదైతే విజ్ఞాత, ఏదైతే నియంత, ఏదైతే ప్రశాసిత అని విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఇచ్చేవమాదయ, ఇవన్నీ కూడా కర్త భోక్త విజ్ఞాత, ఇవన్నీ నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావు? ఇదే నియంత, ఇదే ప్రశాసిత, ఇదే విజ్ఞానం, ఇదే ఆనందం బ్రహ్మాను నువ్వు అనుకుంటున్నావో ఇత్యాదయ, ఈ వ్యవహారాలన్నీ కూడా అది అసంహార్యమైనటువంటి నిర్విశేషమైన సామ్యే బ్రహ్మణి ప్రవర్తంతే. వీటన్నింటినీ నువ్వు ఇవన్నీ అక్కర్లేదు, 2 ముక్కల్లో చెప్పేస్తాం విను. కర్త భోక్త, కర్తృత్వ భోక్తృత్వాలు వదిలేయి.
అతిముచ్చ వదిలేస్తే వ్యుదస్య అంటే వీటన్నింటినీ త్రోసిపుచ్చేసి ఆత్మానమేవ నిర్విశేషం బ్రహ్మ విద్ధి, నేను ఆత్మనే. అదే దానికే చెప్పాడు కదా ఇక్కడ, కశ్చిత్తాం వేద బ్రాహ్మణ. ఆ స్థితికి నువ్వు వెళ్ళు, నీ మనస్సును ఎదిగించుకో. ఇవన్నీ వదిలిపెట్టేస్తే అదే. ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళటానికి వేరే ప్రయత్నమా, ఇది వదిలిపెట్టడానికి ప్రయత్నమా? ఇది వదిలిపెడితే అక్కడికి ఆ ప్రయాణం చేసినట్టు అక్కడికి చేరినట్టు ఇది వదిలిపెట్టుకుంటూ అక్కడికి పెడతాం. ఇది మామూలు ప్రయాణంలో. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు. మనలో ఉన్నాయి ఇదిగో ఈ ఇంద్రియాలు, కామ క్రోధ లోభ మోహ మదమాస, వీటిని నువ్వు వదిలిపెట్టుకుంటూ ఇంకేమీ అక్కర్లా, నువ్వు వెళ్ళేది బ్రహ్మలోకే. వీటిని నువ్వు వదిలిపెట్టుకుంటూ ఉంటే నువ్వు వెళ్ళేది బ్రహ్మలోకే. అదే బ్రహ్మత్వం విద్ధి. నా ఇదం ఇది ఉపాధి భేద విశిష్టం. ఇదం అంటే నువ్వు ఉపాధిలో ఉందే, ఇదే బ్రహ్మ అని నువ్వు అనుకుంటున్నావే. నేదం యదిదం ఉపాసతే ఉపాధి భేద విశిష్టం అనాత్మ ఈశ్వరాది అనాత్మ పదార్థం అని నువ్వు ఇదే ఈశ్వరుడు అని నువ్వు అనుకుంటున్నావా? ఇది బ్రహ్మ కాదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి ఇది ఉక్తే అపి నైదం బ్రహ్మేతి అనాత్మన బ్రహ్మత్వం పునః ఉచ్యతే నియమార్థం అన్యబుద్ధి పరిసంఖ్యానార్థం వా. అంటే ఇది బ్రహ్మ కాదు అని చెప్పినప్పటికీ ఇది బ్రహ్మ కాదు అంటూ ఆత్మ కానిది బ్రహ్మ కాదు అని మళ్ళీ ఆ నియమం కోసం లేదా ఇతరమైనటువంటి అనాత్మని మళ్ళీ మిథ్యాబుద్ధితో బ్రహ్మ అని పట్టుకుంటావేమో అని త్రోసిపుచ్చడం కోసం చెప్పిన మాటే తప్ప వేరు కాదు. కాబట్టి ఈ మంత్రవర్ణంలో ఒక అనుకూల విషయం చెప్పారు, మరొకటి ఇలా వద్దు అని కూడా చెప్తున్నారు. ఇలా చెయ్యి అని చెప్పారు, ఇలా చెయ్యొద్దని చెప్పారు. ఇలా చెయ్యి అని ఏం చెప్తున్నారు అంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఇదిగో ఇదే బ్రహ్మ. ఏది బ్రహ్మ అండి? ఏన వాగ్ అభ్యుజ్యతే, దేని చేత అయితే వాక్కు అభ్యుదయం పొందుతుందో, ఏదైతే వాక్కు చేత చెప్పబడదో అది బ్రహ్మ అని తెలుసుకో. అంతే తప్ప ఈ అనాత్మలో నువ్వు పట్టుకొని విరాలాడుతున్నవి ఏవి బ్రహ్మ కాదు. నేదం యదిదం ఉపాసతే అని స్పష్టంగా చెప్పినట్లు అయింది ఈ మంత్రవర్ణం వల్ల. దీనికి పదభాష్యం చెప్పారు. ఇప్పుడు దీనికి వాక్య భాష్యం కూడా మనం చదివినట్లయితే మనకి స్పష్టంగా ఈ మంత్రవర్ణం బాగా అర్థమవుతుంది. వాక్య భాష్యం ఏ విధంగా ఉందో అది కూడా మనం చూసుకోవచ్చు. యతు అంటే బ్రహ్మ, వాచ అంటే శబ్దేన, అనభ్యుదితం అంటే అనభ్యుక్తం అప్రకాశితం ఇచ్చేతతు. బ్రహ్మ శబ్దం చేత అనభ్యుక్తం చెప్పబడదు, ప్రకాశింపచేయబడదు. ఏన వాక్ అభ్యుజ్యతే ఇది అంటే వాక్ ప్రకాశహేతుత్వోక్తి, వాక్కుని ప్రకాశింపజేసే హేతువు యొక్క మాట అది. అలా చెప్పే మాట వాక్ ప్రకాశహేతు. వాక్కే అభ్యుజ్యతే, వాక్కే ప్రకాశింపజేయబడుతుంది దాని చేత. ఏన ప్రకాశ్యతే ఇది వాచః అభిధాన. ఏ ఆత్మ పదార్థం చేత ప్రకాశ్యతే ప్రకాశింపజేయబడుతున్నదో ఏది వాక్కు. వాక్ అంటే అభిధానస్య అభిధేయ ప్రకాశకత్వస్య హేతుత్వం. అభిధేయాన్ని ప్రకాశింపజేసేటటువంటి అభిధానం ఏదైతే ఉన్నదో హేతువైనది అది ఆ వాక్కు. అది ఉక్తం చ ఉచ్యతే బ్రహ్మణ, అది హేతుత్వం ఉచ్యతే. దానికి హేతువేదయ్యా అంటే బ్రహ్మ అని, బ్రహ్మకు హేతుత్వాన్ని దానికి అక్కడ చెప్పారు. అంటే అభిధానం అభిధేయాన్ని ప్రకాశింపజేయడానికి బ్రహ్మాత్మయే హేతువు, వేరొక హేతువు లేదు. దానంతటా అది తనని ప్రకాశింపజేసుకోలేదు, బ్రహ్మని ప్రకాశింపచేయలేదు. వాక్కు ఎందుకు పనికిరాదు, ఉత్తిదే, అది లేనిదే ఇది ఎందుకు పనికిరాదని బ్రహ్మాత్మ హేతువే. ఆత్మ పదార్థం లేనిదే దీనికి ఏ శక్తి లేదని చెప్పటమే అని ఇంకొంచెం వివరంగా చెప్పారు. అదే చెప్తున్నారు. ఉక్తంచ ఏమని చెప్పారు? కేనేషితం వాచమిమాం వదంతి యద్వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ అని చెప్పారు కదా, అదే అర్థం.
తదేవ బ్రహ్మత్వం విద్ధి ఇది అవిషయత్వేన బ్రహ్మణ ఆత్మని అవస్థానార్థ ఆమ్నాయ. అంటే అదే బ్రహ్మాను నువ్వు తెలుసుకో అని చెప్పి శృతి ఏం చేస్తోంది? బ్రహ్మ బుద్ధికి విషయం కాదు, అవిషయత్వేన, బుద్ధికి విషయం కాదు బ్రహ్మ. ఒక్కటే మాట. ఇది బ్రహ్మ పదార్థం, ఆత్మతత్వం దేనికి విషయం కాదు. విషయం అంటే కర్మ, కర్త. అంటే కర్మ అనగానే కర్త, కర్మ, క్రియ మూడు వచ్చి పడతాయి. కర్త ఉండాలి, క్రియ ఉండాలి, కర్మ ఉండాలి. ఈ మూడు ఉంటాయి. కానీ ఈ మూడు ఆత్మ కాదు. అందులో క్రియ లేదు, కర్త లేదు, కర్మ లేదు. కర్మ ఉంటే నువ్వు కర్తవైతే నీకు అది తెలుస్తుంది. అది కర్మ కాదు. నువ్వు కర్తవైనా ఏం తెలుసుకోగలవు? ఇంకా అది రెండు పని చేయనప్పుడు క్రియ మాత్రం ఏం పని చేస్తుంది? క్రియకి ఎవరు కావాలి? కర్త కావాలి. అవసరమైతే కర్మ కూడా కావాలి. క్రియ దేని మీద ఆధారపడి ఉంది? కర్త మీద ఆధారపడి ఉంది. కర్త ఉన్నాడు, నువ్వు ఉన్నావు, కానీ అది కర్మ కాదు. ఎందుకని? అదే కర్త. అక్కడ ఉంది గమ్మత్తు. మరి నేను కర్తనే కదండి. నువ్వు 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 కర్తవే, కానీ ఆభాస, నిత్యం కాదు. నిత్యం అది అర్థం చేసుకో. అందుకే కేనోపనిషత్తు వచ్చింది. ఇది అవిషయత్వేన బ్రహ్మణ ఆత్మని అవస్థాపనార్థ. ఆ బ్రహ్మ యొక్క స్థానాన్ని నీకు తెలియజెప్పడం కోసమే ఈ మంత్రవర్ణం వచ్చింది. యద్వాచ అనభ్యుదితం వాక్ ప్రకాశ నిమిత్తంచ. వాక్కు చేత వాక్కు ఆత్మ పదార్థాన్ని వివరించి చెప్పలేదు, కానీ వాక్కే ప్రకాశింపజేయబడుతుంది. ఇది బ్రహ్మణ అవిషయత్వేన వస్త్వంతర జిగురుక్షాం నివర్చ. అయితే మేము వేరొక దీనిని బ్రహ్మని ఇతర వస్తువుగా గ్రహించగోరే బుద్ధిని నివారించాలి. అది ఇతర వస్తువు కాదు అనే ఆ బుద్ధి నువ్వు ముందు మానుకోవాలి. మానుకున్నట్లయితే అప్పుడు మాత్రమే అప్పుడు శృతి నీ ఏం చేయాలనుకుంటుంది? నీ బుద్ధిని స్వరూపం మీద నిలుపుకో. ఇది ఉపాయం. అది మాత్రమే స్వరూపం మీద మాత్రమే నిలబెడుతున్నది. అవస్థాపయతి స్వాత్మన్యేవ అవస్థాపయతి స్వబుద్ధిం. నువ్వు వేరే వస్తువు మీద బ్రహ్మను తెలుసుకోవాలని వేరే వస్తువు అది బ్రహ్మ అని అనుకోకు. స్వాత్మన్య అవస్థానం, నీ ఆత్మగా నువ్వే అది, నువ్వే అదే, అదే నువ్వు, అదే నువ్వు, నేనే అది, అదే నేను అని అనుకోవటమే తప్ప. నా ఇదం ఇది తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఇది యత్నతః ఉపరమయంతి. న ఇదం ఇది ఉపాస్య ప్రతిషేధాత్ చా. ఇది కాదు అని, ఇది కాదని నిషేధించి ఇది అని చెప్పటం వల్ల నీకు చాలా ఉపయోగం కలుగుతుంది అని మంత్రవర్ణం చెప్తున్నది. దీన్ని ఈ మంత్రవర్ణం మరొకసారి చెప్పుకుందాం. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. దేనిని మనస్సుతో సంకల్ప విషయంగా నువ్వు చేయజాలవో, మనస్సు ఏం చేస్తుంది? సంకల్పిస్తుంది. అయితే ఆత్మను నువ్వు సంకల్పించలేవు. అది సంకల్పానికి లొంగే విషయం కాదు. అది అసలు సంకల్పానికి లోబడదు. యన్మనసాన మనుతే. అయితే ఆ మనస్సే వ్యాపింపజేయబడుతుంది. ఆ మనస్సు తన పదార్థం మీదకి, తన విషయం మీదకి వెళ్ళడానికి ఆ ఆత్మ పదార్థమే కారణం అని మహాత్ములు చెప్పారు. అదే బ్రహ్మ అని నువ్వు తెలుసుకో. నేదం యదిదం ఉపాసతే. ఈ ఉపాసించబడేది ఇది బ్రహ్మ కాదు. ఇక్కడ బుద్ధిని మనస్సును కలిపి అంతఃకరణం ఒకటే అని మనం గ్రహించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇలా చెప్పినందువల్ల సంకల్పించును అనేటటువంటి వ్యుత్పత్తి మనస్సులో విషయాలన్నింటినీ వ్యాపించటం వలన ఇంద్రియాలన్నింటికీ సమానంగా ఉంటుంది.
కాబట్టి కామన, సంకల్పం, సందేహం, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యం, అధైర్యం, సిగ్గు, బుద్ధిశక్తి అనే ఈ సర్వం మనస్సే అని శృతిని బట్టి కోరిక, భయం మొదలైన వృత్తులు కలది కూడా మనస్సే. ఏ చైతన్య జ్యోతి అయితే మనస్సుని ప్రకాశింపచేస్తుందో దానిని మానవుడు ఆ మనస్సుతో సంకల్పించలేడు. అది మనస్సుని ఏది ప్రకాశింపజేస్తోందో తనని తాను ప్రకాశింపజేసేదాన్ని మానవుడు ఆ మనస్సుతో గ్రహించలేడు, నిర్ధారించలేడు కూడా. ఎందుకని అంటే ఆ జ్యోతి మనస్సును కూడా ప్రకాశింపజేస్తోంది, నియమిస్తోంది కదా. ఆత్మజ్యోతియే విషయాలన్నింటికీ అంతరంలో ప్రత్యేక వెనక ఉండి ముందుకు తోస్తుంది. కాబట్టి ఆ జ్యోతిషు ఎడల మనస్సు ప్రవర్తిల్లలేదు. ఇదే విషయం. ఎందుకంటే ఆ చైతన్య జ్యోతి మనస్సుకు లోపల ఉంటూ మనస్సును ప్రకాశింపజేస్తుంది. అంచేత వృత్తులతో కూడి ఉన్న మనస్సు ఏ బ్రహ్మాత్మచే విషయంగా చేయబడి వ్యాపింపబడుతున్నదని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. వృత్తులతో కూడిన మనస్సు అది ఆ ఆత్మశక్తి చేత ప్రేరేపింపబడుతూ ఉన్నది అని చెప్తున్నారు. అందువల్ల మనస్సుకు స్వరూపమై అంతరమై మనస్సునే ప్రకాశింపజేసే ఆత్మని మాత్రమే ఆ బ్రహ్మగా తెలుసుకో. నేదం యదిదం ఉపాసతే. ఇది వరకు చెప్పాం కదా, అలాగే అదే చెప్తున్నారు. యన్ మనసానమనుతే మనః ఇది అంతఃకరణం బుద్ధి మనసో ఏకత్వేన గృహ్యతే. మనుతే అనేన ఇది మనః సర్వకరణ సాధారణం సర్వ విషయ వ్యాపకత్వాత్. కామసంకల్పో విచికిత్స శ్రద్ధ ధృతిర్ధృతిర్ధ్రీర్ ఇచ్చేతత్సర్వం మన ఏవా ఇది శృతే. కామాది వృత్తిమతు మనః తేన మనసా యత్ చైతన్య జ్యోతి మనసః అవభాసకం న మనుతే న సంకల్పయతి నాపి నిశ్చినోతు ఇది లోకః. మనసః అవభాసకత్వేన నియంతృత్వాత్ సర్వ విషయం ప్రతి ప్రత్యగ్యేవేతి స్వాత్మని న ప్రవర్తతే అంతఃకరణం అంతస్థేన హి చైతన్య జ్యోతిష అవభాసితస్య మనన సామర్థ్యాత్ తేన సవృత్తికం మనః ఏన బ్రహ్మణ మతం విషయీకృతం వ్యాప్తం ఆహుః కథయంతి బ్రహ్మవిదః. తస్మాత్ తదేవ మనసః ఆత్మానం ప్రత్యక్షేతయితారం బ్రహ్మ విద్ధి నేదం ఇత్యాది పూర్వవత్. ఇప్పుడు వాక్య భాష్యం కూడా చూసేస్తే మనకి ఇది పూర్తయిపోతుంది. యన్ మనస ఇత్యాది సమానం. మనో మతం ఇది ఏన బ్రహ్మణ మనః అపి విషయీకృతం నిత్య జ్ఞానస్వరూపేణ ఇచ్చేతత్. బ్రహ్మణ విషయీకృతం, బ్రహ్మకి ఇది విషయమే తప్ప అంటే విషయీకృతం నిత్యజ్ఞాన స్వరూపేణ, అది నిత్యజ్ఞాన స్వరూపం. ఈ మనస్సు నిత్యజ్ఞాన స్వరూపం కాదు, వచ్చేపోయే జ్ఞానాల స్వరూపం. ఇది సర్వకరణానాం అవిషయం. నీ యొక్క ఏ కరణానికి అది విషయం కాదు. తానిచ సవ్యాపారాన్ని సవిషయాన్ని నిత్య విజ్ఞాన స్వరూపావభాసతయా ఏన అవభాష్యంతే. ఇవన్నీ కూడా దేని చేత అవభాష్యంతే ప్రకాశింపచేయబడుతున్నాయో అని శ్లోకార్థం. క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి అని మనకి భగవద్గీత కూడా చెప్తున్నది. ఇది స్మృతే తస్య భాష ఇది చ ఆధర్వణే అది కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఏం చెప్పారు అంటే ఈ యన్మనసాన మనుతే ఏనాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. దీనికి ముందు ఇవన్నీ 2 వర్ష శ్లోకాలు. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యన్మనసాన మనుతే ఏనాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. నువ్వనుకుంటున్నటువంటి నీ కరణాలకి విషయమైనది మనస్సు, ఆత్మ కాదు. ఆ ఆత్మ అది మనస్సు చేత మనస్సు దానిని ఆలోచించలేదు. మనస్సే దాని చేత ప్రేరేపింపబడుతుంది. అలాగే నువ్వు అనుకునేది మాటలతో నేను చెప్పేస్తాను దీనిని అనుకుంటే అది ఆత్మ కాదు. ఆ మాటలే, ఆ శబ్దాలే, ఆ వాక్యే
ఆత్మ పదార్థం చేత ఆత్మశక్తి చేత ప్రేరేపింపబడుతున్నది. అలాగే ఇదే వరుసలో ఇంకొక శ్లోకం చెప్పారు, యక్షుషాన పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి. అడిగాడుగా మొదట్లో అవన్నీ వరుస పెట్టి చెప్తున్నారు. యక్షుషాన పశ్యతి, మానవుడు కంటితో దేన్ని చూడలేడో, ఏన చక్షుగుంసి పశ్యతి, దేన్ని చేత కన్నులు చూపించే రూపాలని చూస్తాయో, అది ఉండటం మూలానే కళ్ళు చూపించే రూపాలను మనం చూస్తున్నాం. అదే బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకో. యక్షుషాన పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యక్షుషాన పశ్యతి న విషయీకరోతి అంతఃకరణ వృత్తి సంయుక్తేన లోకః ఏన చక్షుంషి అంతఃకరణ వృత్తి భేద భిన్నా చక్షుర్వృత్తి పశ్యతి చైతన్యాత్మజ్యోతిషా విషయీకరోతి వ్యాప్నోతి తదేవ ఇత్యాది సర్వం సమానం పూర్వవత్. దానికే పదభాష్యం చెప్పారు, దీనికి వాక్య భాష్యం లేదు. ఇప్పుడు అదే వరుసలో ఇంకొక శ్లోకం చెప్తున్నారు. యశ్రోత్రేణ శృణోతి ఏన శ్రోత్రమిదగం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. మానవుడు దేనిని చెవులతో వినలేడో, ఈ దేని చేత ఈ చెవి వ్యాపించబడిందో అదే బ్రహ్మ. నువ్వు అనుకునేది బ్రహ్మ కాదు. యతు శ్రోత్రేణ నశృణోతి దిగ్దేవతాధిష్ఠితేన ఆకాశకార్యేణ మనోవృత్తి సంయుక్తేన న విషయీకరోతి లోకః ఏన శ్రోత్రమిదం శృతం యత్ ప్రసిద్ధం చైతన్యాత్మజ్యోతిషా విషయీకృతం తదేవ ఇత్యాది పూర్వవతు. అదే వరుసలో ఇంకొక శ్లోకం వస్తుంది. యత్ ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఎవరి యొక్క ఘ్రాణేంద్రియ శక్తి అంటే క్రియాశక్తి అది చేష్టించుట లేదో, అంటే దేనిచే ఘ్రాణేంద్రియం ప్రవర్తిల్లుతున్నదో అది ఏ బ్రహ్మ అని నువ్వు తెలుసుకో. ప్రాణం అంటే ఘ్రాణేంద్రియం, సూక్ష్మ పృథివీయే తత్వంగా గలది. ముక్కు పుటాల లోపల ఉన్నదై మనోవృత్తితో మరియు శ్వాసతో కూడియుండే ఘ్రాణముచే ఏ పరమాత్మ గంధము విషయముగా చేయబడినట్లుగా ఏ విషయముగా చేయబడదో, గంధం విషయం చేయబడినట్లుగా పరమాత్మ ప్రాణానికి విషయంగా చేయబడదో, చైతన్య ఘనముకు ఏ ఆత్మజ్యోతిచే ప్రకాశింపజేయబడే స్వభావము కలది అయి ఘ్రాణము తన విషయమును గురించి ప్రవర్తిల్లుతున్నదో అది ఏ బ్రహ్మ అని తెలుసుకో. అంతే తప్ప ఈ ఉపాసించబడేది బ్రహ్మ కాదు అని. దీనికే యత్ ఘ్రాణేన ప్రాణేన అంటే ఘ్రాణేన పార్థివేన నాసికాపుటాంతర స్థితేన అంతఃకరణ ప్రాణవృత్తిభ్యాం సహితేన యతన ప్రాణితి గంధవత్ న విషయీకరోతి. వాసన చూసినట్లుగా చూడలేవు. ఈ ముక్కుతో నువ్వు ఆత్మశక్తిని ఏన చైతన్యాత్మజ్యోతిష అవభాస్యత్వేన స్వవిషయం ప్రతి ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏన ప్రాణ ఇది క్రియాశక్తి అంటే క్రియాశక్తి కూడా ఆత్మ చైతన్యం కారణంగానే ఉన్నది. అక్కడ ఇంతకు ముందేమో పార్థివేన పృథ్వీతత్వం గంధం, ఇక్కడ క్రియాతత్వం. ఈ రెండూ కూడా దానికి లోబడి ఉన్నాయే తప్ప వేరైనవి కావు. ఆత్మ విజ్ఞాన నిమిత్త ఇచ్చేతతు. ఈ విధంగా ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పటానికే వచ్చినాయి. అవి ఒకసారి చూద్దాం. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యన్మనసాన మనుతే ఏనాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యక్షుషాన పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యత్ ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఈ విధంగా మొట్టమొదటి 2 శ్లోకాల యొక్క అంటే ప్రశ్న సమాధానం, ఈ సమాధానాన్ని ఇంతవరకు
వివరించి చెప్పారు. ఇంకా ఇంకొక విధానంతో కూడా వివరించి చెప్పాలి, అది తర్వాత చెప్తారు. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిర్దేయ ఉపనిషత్సు ధర్మా ते मयि संतु ओम शांति शांति शांति।